సాహితీ మిత్రులకు అంకురంకు స్వాగతం. పుస్తక ప్రియులకు మరీ స్వాగతం. మనం గత భాగంలో ఏపీజే అబ్దుల్ కలాం గారిచే రాయబడినటువంటి ఈ మొగ్గలు వికసిస్తాయి పుస్తకంలోని ముందు మాటలో కొంత భాగాన్ని విన్నాం. మిగతా భాగాన్ని ఇప్పుడు విందాం. గత భాగంలో మనము హిందూ మతం జీవితంలో మనిషి ప్రయాణించవలసిన 4 దశల రూపంలో ఏర్పాటు చేసి పెట్టింది. ఆ 4 దశలను ఆశ్రమాలుగా పిలుస్తూ వాటి పట్ల అవగాహన పెంపొందించుకోవలసిందిగా మనుషులకు చెప్తూ వచ్చింది. అంతటితో మనం ముగించాం. ఇక నెక్స్ట్ని మనం ఇప్పుడు విందాం. బౌద్ధ మతంలో మనుషులు పొందవలసిన జ్ఞానోదయాన్ని 4 క్రమదశల్లో వివరించడం జరిగింది. అందులో మొదటి దశను సోతాపన అంటారు. ఈ దశలో మనిషి పాక్షికంగా జ్ఞానోదయం పొంది ఉంటాడు. అతడు తన మనసును బంధించి ఉంచే మొదటి 3 సంఖ్యలను అంటే స్వీయ సంకుచిత దృష్టిని, సందేహాన్ని, క్రతువులకు అంటిపెట్టుకోవడాన్ని వదిలించుకుంటాడు. రెండో దశను సకదగామి అంటారు. ఈ దశలో మనిషికి ఇంకా ఇంద్రియ వాంఛలు, విషయాసక్తి బలంగానే ఉంటాయి. మూడవ దశని అనగామి అంటారు. ఈ దశను చేరుకునేటప్పటికీ మనిషి తన ఇంద్రియ వాంఛలను, మోహాసక్తిని పూర్తిగా వదిలించుకుంటాడు. 4వ దశలో మనిషి అర్హతడు అనిపించుకుంటాడు. ఈ దశలో అతడు తను మళ్ళీ జన్మించడానికి దారితీసే అన్ని రకాల కారణాలను తొలగించుకొని జన్మరహితుడుగా ఉంటాడు. శారీరక మరణం తరువాత తిరిగి ఈ ప్రపంచావరణలోకి పునర్జీవించవలసిన అగత్యం ఉండదతడికి. పాశ్చాత్య క్రైస్తవ చింతన కూడా మానవుడిని ఆధ్యాత్మిక ప్రగతికి 4 దశలను సూచిస్తుంది. మొదటి దశ అవ్యవస్థంగా నిర్లక్ష్యంగా ఉండే దశ. ఆ దశలో మనిషి ప్రతి ఒక్క దాని పట్ల అవిధేయుడుగా ఉంటాడు. ప్రతి ఒక్క దాన్ని ధిక్కరిస్తూ ఉంటాడు. తనకు తోచిన దానికన్నా భిన్నంగా ఉండే ఏ ఆలోచనను అంగీకరించాడు. తనకన్నా ఉన్నతమైన సంకల్పం అంటూ ఒకటి ఉంటుందని నమ్మడు. తరచు తప్పులు చేసేవాళ్ళు, మానసికంగా వికసించని వాళ్ళు సాధారణంగా ఈ దశను దాటి ముందుకు పోలేని వాళ్ళని చెప్పాలి. దీన్ని దాటి రెండవ దశలో మనిషి ఏదో ఒక దాని పట్ల అంధవిశ్వాసాన్ని పెంచుకుంటాడు. పిల్లలు తమ అవిధేయతా దశను దాటి తల్లిదండ్రులు చెప్పే మాటలు వినడం నేర్చుకోగానే ఈ దశకు చేరుకుంటారు. సాధారణంగా మనం ఎవరినైతే ధార్మికులను పిలుస్తుంటామో వాళ్ళు ఈ రెండవ దశకు చెందిన మనుషులు మాత్రమే. ఎందుకంటే వాళ్ళు భగవంతుడి పట్ల అంధవిశ్వాసాన్ని పెంచుకొని దాన్ని నిలుపుకుంటూ ఉంటారు. కానీ భగవంతుడి ఉనికిని ఎన్నటికీ ప్రశ్నించరు. అటువంటి అంధవిశ్వాసంతో పాటే వినమ్రత, ఎదుటివారి పట్ల విధేయంగా ఉండడం, వారిని సేవించడానికి ఇష్టపడడం కూడా కలుగుతాయి. చట్టానికి విధేయంగా నడుచుకుంటూ ఉండే అసంఖ్యాకమైన పౌరులు కూడా ఈ రెండవ దశను ఎన్నటికీ దాటారు. ఇక మూడవ దశలో ప్రతి ఒక్క విశ్వాసాన్ని వైజ్ఞానికంగా సందేహించడం, పరిశోధించడం ఉంటుంది. ఈ దశలో మనిషికి భగవంతుడి పట్ల విశ్వాసం ఉన్నప్పటికీ అది అంధవిశ్వాసంగా ఉండదు. అతడు తన వంతు పరీక్షలు తాను చేసుకున్న తరువాత మాత్రమే భగవంతుణ్ణి విశ్వసిస్తాడు. వైజ్ఞానిక పరిశోధనలో కృషి చేస్తున్న మనుషులు ఈ దశకు చెందిన వాళ్ళు. ఇక 4వ దశలో మనిషి ప్రకృతిలో సౌందర్యాన్ని, ప్రకృతి రహస్యాల్ని చూసి ఆనందించడం మొదలు పెడతాడు. తన వైజ్ఞానిక సంశయాన్ని వదులుకోకుండానే అతడు ప్రకృతిలోని మహత్తర విన్యాసాలు దర్శించగలుగుతాడు. అటువంటి మనుషుల మత స్వభావము, ఆధ్యాత్మికత రెండవ దశలో మనుషుల కన్నా అంటే ధార్మిక దశ మనుషుల కన్నా చాలా భిన్నమైనది. రెండవ దశలో
మనుషులు నమ్మకం, అంధవిశ్వాసం కాగా 4వ దశలో మనుషులు ఆరోగ్యవంతమైన విశ్వాసాన్ని కలిగి ఉంటారు. 4వ దశలో మనుషుల్ని మనం నిజానికి ఋషులు అనవలసి ఉంటుంది. ఇస్లామిక్ సాంప్రదాయానికి చెందిన సూఫీ తత్వం ఈ 4 దశలను షరియత్, తరీఖత్, మరేఫత్, హకీకత్ అని పిలిచింది. ఈ 4 దశలు ఒకదానికన్నా మరొకటి క్రమంగా ఉన్నతాలు. షరియత్ పవిత్ర గ్రంథాల్లో పెద్దలు ఏర్పరిచిన నియమాల్లో చెప్పబడ్డ ఆదేశాలను నిర్ద్వందంగా అమలు చేయాలని ఆదేశిస్తుంది. తరీఖత్ శిక్షణ దశ. మరేఫత్ మనిషి తనను తాను వ్యక్తం చేసుకోవడానికి అవసరమైన ఉపకరణాలను సముపార్జించుకునే దశ. హకీకత్ అత్యున్నత దశ. మన సమాజాన్ని పౌర సమాజంగా ఏర్పరచుకోవాలనే మన వ్యూహంలోనూ మన పిల్లల్ని బాధ్యత కలిగిన ఔత్సాహికులైన ఆలోచనాపరులైన వయోజనులుగా పరిణతి చెందిన పౌరులుగా తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ బాధ్యతను సేవా రంగానికి చెందిన ఒక పరిశ్రమ కాదు, లేదా ప్రభుత్వం మాత్రమే నెరవేర్చవలసిన కర్తవ్యము కాదు. ఇది అందరూ కలిసికట్టుగా చేపట్టవలసిన పని. ఒక సవాల్. ఇందుకు గాను నైతిక సూత్రాల పట్ల, నైతిక విలువల పట్ల, రాజనీతి, సౌందర్య శాస్త్రం, అర్థశాస్త్రాల పట్ల గాఢమైన అవగాహన కావాలి. ముఖ్యంగా పిల్లల గురించి సమాజంలో మరింత అవగాహన పెరగాలి, మరింత మెలకువ ఏర్పడాలి. ఇటువంటి మహత్తర బాధ్యతని మనం ప్రభుత్వం మీద తోసివేయలేం, లేదా డబ్బు పెట్టి అంగడిలో కొనుక్కోలేం. ప్రతి ఒక్క ఆచరణాత్మక రంగంలో మనం సాధించగల పురోగతి పిల్లలను విద్యావంతులను చేయగల పాఠశాలల మీద ఆధారపడి ఉంటుంది. భవిష్యత్తులో మనం సాధించవలసిన అభివృద్ధిని, సౌభాగ్యాన్ని పొందడానికి మనం ఉపకరించే సాధనం విద్య. ఏ వ్యక్తి వికాసమైన అతడు తన ఆకాంక్షలు, ప్రయోజనాలను నెరవేర్చుకోగలిగే ఏ సామర్థ్యానైనా అతడు తన చిన్నతనంలో తనను తాను ఏ మేరకు సంసిద్ధత చేసుకోగలిగాడు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. శైశవంలో ఆ పునాది ఎంత కట్టుదిట్టంగా ఉంటే భవిష్యత్తులో ఆ పిల్లవాడు అంత విజయవంతంగా తన జీవితాన్ని నడుపుకోగలుగుతాడు. మనం చిన్నప్పుడే విద్యలో ఏ కొద్దిపాటి జాగ్రత్తలు చూపినా కూడా అది ఒక పిల్లవాడిని అత్యున్నత శిఖరాల వైపు తీసుకుపోగలుగుతాయి. విద్యకు సంబంధించిన కీలక సూత్రం జ్ఞానాన్ని అందివ్వడం. దాన్ని ప్రాథమిక స్థాయిలో విద్యా ప్రయోజనం జ్ఞాన స్వభావంతో, జ్ఞాన పరిధితో ముడిపడి ఉంటుంది. అదే సమయంలో జ్ఞాన వైవిధ్యం గురించి, స్వభావం గురించి విశ్లేషిస్తూ అది సత్యానికి, మన నమ్మకానికి ఏ విధంగా అనుబంధించి ఉంటుందో కూడా చూడవలసి ఉంటుంది. వేరే జాతులు, వేరే దేశాలు నమ్ముతున్న పద్ధతుల్లో మనం మన పిల్లలకు చదువు చెప్పించలేం. అటువంటి ప్రయత్నం అంతిమంగా మన జాతీయ స్వభావాన్ని భంగపరుస్తుంది. భారతదేశం సాంప్రదాయకంగా విజ్ఞాన సమాజంగా ఉంటూ వచ్చింది. గొప్ప తత్వవేత్తలు, విద్వాంసులు ఈ నేల మీద నడయాడారు. విద్య యొక్క లక్ష్యం గురించి, పద్ధతుల గురించి ఎన్నో విస్తృతమైన ఆలోచనలను భారతీయ సమాజం పుణికిపుచ్చుకుంది. ఈ ఆలోచనలు ఎంత విస్తృతమైనవి అంటే ఒక ఆలోచన మరొక ఆలోచనకు దాదాపుగా ఎదురెదురుగా ఉండేటంత వైవిధ్యవంతమైన ఆలోచనలు అన్నమాట. ఇందుకు ఉదాహరణగా నేను రవీంద్రనాథ్ ఠాగూర్ జిడ్డు కృష్ణమూర్తి రచనల్ని గమనించాను. సంస్కృతి మనుషుల్లో సృజనాత్మకతను ఒక తోటలాగా తీర్చిదిద్దుతుందని, అప్పుడే పూలు వికసిస్తాయని ఠాగూర్ అంటుంటే, మరొక వైపు జిడ్డు కృష్ణమూర్తి సంస్కృతి సృజనాత్మకతను ధ్వంసం చేస్తుందని వాదిస్తాడు. ఆయన దృష్టిలో ప్రతిభ ప్రధానంగా విప్లవాత్మకం. నా పుస్తకం ఈ రెండు దృక్పథాలకు మధ్య మార్గాన్ని అన్వేషించబోతున్నది. షరియత్, తరీఖత్ దశలలో వర్ధిల్లే సాంప్రదాయక విద్య ప్రాముఖ్యతను తక్కువ చేయకుండా, అలాగని మరీ ఎక్కువ చేయకుండా ఈ పుస్తకం మరేఫత్ దశ అంటే జ్ఞానోపకరణ సామగ్రిని సమకూర్చుకోవడం మీద ఎక్కువ దృష్టిని పెట్టనుంది. నేను ఈ పుస్తకంలో రాసిందంతా నేనేది ప్రత్యక్షంగా చూశానో, అనుభవించానో దాని మీద ఆధారపడిందే.
5 దశాబ్దాలుగా పైబడి గొప్ప పథకాల్లో పనిచేయటం, ఉత్తేజపరిచే నాయకుల కింద పనిచేయడానికి నోచుకోవడం, ప్రతిభావంతులైన సహోద్యోగులతో అంకితభావం కలిగిన క్రింది ఉద్యోగులతో కలిసి పనిచేయడం నాకు కొన్ని విలువైన పాఠాలు నేర్పాయి. నేను వాటిని భవిష్యత్ తరాలతో పంచుకోవాల్సి ఉంది. నా దృష్టిలో మరేఫత్ అంటే విశ్వాసంగా ఉన్న మహాశక్తిని ఉపయోగించి వ్యక్తిలో నిగూఢంగా పరంపరాగతంగా ఉండే ప్రతిభను వెతికి తీయడం నా పనిలో భాగంగా ఎన్నో కీలకమైన దశలో ఆ విశ్వవ్యాప్త మహాశక్తి నాలో అవతరించిన ఘట్టాలు నేను ప్రత్యక్షంగా అనుభవించి ఉన్నాను. మన ప్రయాణాన్ని పురోగమింపచేసే సాధనంగా నేను మరేఫత్ను భావిస్తున్నాను. భారతీయ సంప్రదాయం అటువంటి ఉదాహరణలతో పొంగి పొర్లుతూ ఉంది. తిరువల్లువర్, కబీర్, వివేకానందులలోని ప్రతిభ అటువంటిది. అటువంటి విశ్వవ్యాప్త ప్రతిభ అది సాంప్రదాయిక అతీతంగా వికసించిన జ్ఞాన కుసుమం. వారిలో ప్రతి ఒక్కరూ వారి వారి కళాల్లో వారి కాలాల్లో వారు ఎంచుకున్న పద్ధతుల్లో కొత్త ఆలోచనా సీమలకు, వివేచనా క్షేత్రాలకు తలుపులు తెరిచారు. వీటితో పాటు నేడు మనకు సైన్స్ కూడా అందుబాటులో ఉంది. అందులోనూ మరీ ముఖ్యంగా భౌతిక శాస్త్రంలో, గణిత శాస్త్రంలో నోబెల్ బహుమతులు, పంటలు పండిన అద్భుత ఆవిష్కరణలు ఉన్నాయి. అయితే ఈరోజు మౌలిక పరిశోధనలు బదులు ఏదో ఒక సేవా రంగంలో కొన్ని నైపుణ్యాలు సముపార్జించుకోవడం మీదనే ఎక్కువ శ్రద్ధ చూపడం జరుగుతున్నది. ఏదో ఒక కొత్త పుంత తొక్కడం కన్నా 10 మంది నడిచిన బాటనే నడవడం మేలనే ధోరణి ఒకటి ఈనాడు ప్రబలంగా ఉంది. నేటి ఆధునిక ప్రపంచంలో కానవస్తున్న సంపద ప్రయోగశీలత్వం ద్వారా సముపార్జించుకున్నదే. నేడు కొత్తగా తలెత్తుతున్న నానో టెక్నాలజీ అటువంటి ప్రయోగశీలాత్మక ఉదాహరణ. అది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. ఈ క్షేత్రంలో భారతదేశం నిస్సందేహంగా ప్రపంచానికి నాయకత్వం వహించగలదు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ భారతదేశానికి గ్లోబల్ గుర్తింపును కానీ గౌరవాన్ని తెచ్చిపెట్టింది. కానీ దాని ఫలితం మాత్రం ఏవో కొన్ని ఉద్యోగాలకు, కొంతపాటి విదేశీ మార్గద్రవ్యానికి మాత్రమే పరిమితమై ఉన్నాయి. ఈ పరిస్థితిని అధిగమించాలంటే కేవలం సేవలు అందించే దశ నుంచి ప్రయోగాలు చేపట్టే దశకు మనం ప్రయాణించవలసి ఉంటుంది. విద్యారంగంలో అందుబాటులో ఉన్న అద్భుతమైన వనరుల్ని వినియోగించి ముందుకు పోవడానికి లభ్యంగా ఉన్న పద్ధతుల్ని మనం యువ హృదయాలకు తెలియచేస్తూ వారిని ప్రేరేపించడం కోసం ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. అయితే అటువంటి మద్దతు ఎక్కడి నుంచి లభిస్తుందో కూడా మనం చూడలేకపోతే ఆ మద్దతు మనకు ఎప్పటికీ లభించదు. గత 5 ఏళ్లుగా దాదాపు 10 లక్షల మంది పాఠశాల విద్యార్థులతో నేను చేస్తూ వచ్చిన ఇష్టాగోష్ఠి నుంచి ఏరి భద్రపరుచుకున్న చిన్న చిన్న భావాలెన్నో ఈ పుస్తకంలో ఉన్నాయి. అవి ఎంతో విలువైనప్పటికీ సాంప్రదాయిక విద్యా వ్యవస్థ వాటిని ఏ కారణం చేతనో స్వీకరించనే లేదు. అటువంటి ఎన్నో భావాలను ప్రశ్నల రూపంలో పిల్లలు నా వెబ్సైట్కు సంధిస్తూనే ఉన్నారు. ఉదాహరణకు, మనం ఒక వృత్తాన్ని 360 డిగ్రీలుగానే ఎందుకు విభజిస్తున్నాం? ప్లస్ మైనస్ అనే గుర్తులు గణిత శాస్త్రంలో ఎప్పుడు ప్రవేశించాయి? ఆర్యభట్ట కీర్తి శకం 499లో కనుగొన్న సత్యాన్ని 1000 ఏళ్ల తర్వాత కోపర్నికస్ తిరిగి కనుక్కోగానే ఎందుకంత గొడవ జరిగింది? మొదలైనవెన్నో ప్రశ్నలు. మనం ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న యుగంలో జీవిస్తున్నాం. ఈరోజు ఒక స్వప్నం కోసం తాము బలి చేసుకున్నట్లయితే రేపు స్వర్గంలో తమకొక స్థానం లభిస్తుందని నమ్ముతున్న మనుషులు కొందరున్నారు. ఈ స్వర్గం అనే విచిత్ర భావన ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? మానవాళికి అనుగ్రహించబడ్డ ఈ భూమి నిజంగా నివాసయోగ్యం కాదా? ప్రతి ఒక్క మానవుడు తన ఇహ జీవితంలోనే పరిపూర్ణంగా వికసించడానికి యోగ్యుడు కాడా? ఈ ప్రశ్నలకు ఈ పుస్తకం నేరుగా జవాబివ్వదు. అటువంటి ప్రశ్నలకు ఏవో సమాధానాలు ఇవ్వడానికి బదులు ఈ పుస్తకం తిరిగి మరలా ఒక ప్రశ్నను సంధిస్తుంది. ఎందుకు కాదు అనే ఒక ప్రశ్నను సంధిస్తుంది. ఎందుకు కాదు అని. పుట్టిన మొగ్గలన్నీ వికసించడానికి కాదా పుట్టింది? ఏపీజే అబ్దుల్ కలాం.
ఇది ఈ మొగ్గలు వికసిస్తాయి అనే పుస్తకంలోని ముందు మాటలో అబ్దుల్ కలాం గారు రాసినటువంటి అంశాన్ని మనం ఇప్పటి వరకు విన్నాం. ఇక విషయ సూచికలోకి మనం నెక్స్ట్ భాగంలో ఈ విషయ సూచికలోకి వెళ్ళి ఈ విషయ సూచికలో ఉన్నటువంటి అంశాలని మనం మళ్ళీ భాగంలో విందాం. అంతవరకు సెలవు. మిత్రులారా, మీకు నచ్చితే దీన్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని, మన మిత్రులకి షేర్ చేయడం వల్ల పుస్తకం చదివిన అనుభూతిని కొంతలో కొంత నేను అనుభూతిని పొందుతారనే ఉద్దేశంతో నేను ఈ ప్రయత్నానికి పూనుకున్నాను. అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటూ మరొక భాగంలో మళ్ళీ కలుసుకుందాం. మీ రాంభూపాల్ పులిజాల.